గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈ వారం మనం నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ నటించిన వివేకాయత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య ప్రొడక్షన్లో వచ్చిన సరిపోదా శనివారం సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, చిన్నతనంలో ప్రతి విషయంలోనూ కోప్పడుతూ అందరినీ కొడుతూ అమ్మ చనిపోయే ముందు అమ్మకిచ్చిన మాట ప్రకారం వారం మొత్తం తన కోపాన్ని అదుపు చేసుకొని కోపానికి కారణమైన వాళ్ళ పేర్లు డైరీలో రాసుకుంటూ శనివారం ఒక్కరోజు అలా రాసుకున్న వాళ్ళ మీద ఇంకా కోపం ఉంటే వాళ్ళు భరతం పట్టే సూర్య తనకు రావాల్సిన ఆస్తి రాకుండా అన్న అడ్డుపడుతున్నాడు. ఆ అన్నయ్య కార్పొరేటర్ కావడానికి సోకులపాలెం ప్రజలే కారణమని, వాళ్ళని అనవసరంగా తన కోపం వచ్చిన ప్రతిసారి వాళ్ళపై విరుచుకుపడుతూ వాళ్ళని చితకబాదే సిఐ దయ, వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, వాళ్ళ గొడవ కారణం ఏమిటి, చివరకు అమ్మ చనిపోయే ముందు కోపం అంటే అంటూ తాను చెప్పాలనుకున్న మాట సూర్యకు తెలిసిందా లేదా, ఆ మాటలో చెప్పినట్టు సోకులపాలెం వాళ్ళకు ధైర్యాన్ని తీసుకువచ్చాడా లేదా అన్నది మిగిలిన కథ. నటీనటుల విషయానికి వస్తే, కోపాన్ని వారం మొత్తం అదుపు చేసుకుంటూ శనివారం ఆ కోపాన్ని చూపించే సూర్యగా, తండ్రికి మంచి కొడుకుగా, అక్కకు తమ్ముడిగా, కోపం అంటే ఇష్టం లేని ప్రియురాలకు తన కోపం చెప్పాలనుకునే ప్రియుడిగా నాని బాగా చేశాడు. ఈ సినిమాకు మరో హీరో విలన్గా చేసిన ఎస్జే సూర్య ఫ్రస్ట్రేటెడ్ సిఐ పాత్రలో అక్కడక్కడ మనల్ని నవ్విస్తూ, కోపం తెప్పిస్తూ, అక్కడక్కడ మనల్ని భయపెడుతూ, తనకు మాత్రమే చేతనయ్యే నటనతో మనల్ని అలరిస్తాడు. దయాకు అన్నగా ఎప్పుడూ రాంగ్ డెసిషన్లు తీసుకునే పాత్రలో మురళీ శర్మ దయాకు భయపడుతూ సోకులపాలెం వాళ్లను కష్టాలను చూడలేక వాళ్ళకి ఏదైనా చేద్దాం అనుకునే కానిస్టేబుల్ చారులత పాత్రలో ప్రియాంక అరుల్ మోహన్, కొడుకు గురించి తెలుసుకొని వాడు కుట్టే వాళ్ళకు ముందుగానే చెప్పే తండ్రి పాత్రలో సాయి కుమారు, శుభలేఖ సుధాకర్, తల్లిగా అభిరామి, అక్కగా అదిల్ బాలన్, అజయ్ అందరూ బాగా చేశారు. మంచి కథకు మంచి స్క్రీన్ ప్లేతో మంచి డైరెక్షన్తో సినిమా వెనకున్న హీరోగా డైరెక్టర్ వివేకాయత్రేయ ఓ యాక్షన్ సినిమాని మన ముందుంచుతాడు. డివివి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, కెమెరా వర్క్ అంతా సినిమాకు తగ్గట్టు అన్ని సంపాలనలో అమిరాయి. కొసమేర ఏమిటంటే, గోంగూర ఆవకాయతో పాటు మంచి పంచభక్ష భోజనం లాంటి సినిమా చూసి చాలా రోజులైందని ఫీల్ అవుతున్నారా? వెంటనే ఫ్యామిలీతో పాటుగా ఈ సినిమాకు టికెట్స్ బుక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.